సో గైస్, డెవాప్స్కి కోడింగ్ అవసరమా, అసలు ఏంటి దీని పరిస్థితి, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం డేటా సైన్స్ కూడా. సో మనం ఇంకొక వీడియోలో ఇన్ డీటెయిల్గా డెవాప్స్ వర్సెస్ డేటా సైన్స్ వీడియో చేద్దాము. బట్ ఈ వీడియోలో మాత్రం డెవాప్స్ కోడింగ్ పాయింట్లో చూసుకుంటే కోడింగ్ అనేది డెవాప్స్కి అవసరమా? నేను జనరల్గా చాలా వరకు ఏంటి అంటే కోడింగ్ డెవాప్స్కి అవసరం లేదు, అంతగా దీంతో పని లేదు. డెవాప్స్ వరకే మనకు కరెక్ట్గా కొంత స్క్రిప్టింగ్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. వేరియాస్ డేటా సైన్స్ చూసుకుంటే మనకి కోడింగ్ అనేది చాలా అవసరం పడుతుందని చెప్పి జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి సాఫ్ట్వేర్ కోర్స్కి ఒక కామన్ పాయింట్ అనేది మనం అర్థం చేసుకోవాలి, విచ్ ఈజ్ అబౌట్ అనలిటికల్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఎస్, డెవాప్స్లో కోడింగ్ అనేది తక్కువ అవసరం పడుతుంది. అట్ ద సేమ్ టైం కానీ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నారు కంపెనీస్. ఎలా ఉందంటే, ఒకప్పుడు డెవలపర్ చేసేవాడు, ఆ తర్వాత డెవాప్స్ చేసే పని డెవాప్స్ చేసేవారు, కానీ మెల్లగా ఎవాల్వ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సేల్స్ ఫోర్సే తీసుకుందాం. ఒకప్పుడు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ నేర్చుకుంటే కూడా విపరీతంగా జాబ్స్ వచ్చేవి, ఒక 9-10 లక్షల ప్యాకేజ్ కూడా రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అడ్మిన్తో పాటు డెవలప్మెంట్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఉండే కొద్దీ డెవలప్మెంట్తో పాటు లైట్నింగ్, ఎల్డబ్ల్యూసీ కూడా నేర్చుకుంటే కానీ, లేకపోతే మినిమం అడ్మిన్, డెవలపర్, లైట్నింగ్ మీద నాలెడ్జ్ ఉంటే కానీ ఇప్పుడు జాబ్ వచ్చే పరిస్థితి లేదు సేల్స్ ఫోర్స్లో. సో ఇప్పుడు ఏంటి, నేను అప్పుడెప్పుడో సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఉంది కాబట్టి నేను ఒక అడ్మినే నేర్చుకొని ఇంకా ట్రై చేస్తాను. ఇంకొకటి టెస్టింగ్లో కూడా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చాయి. కానీ తర్వాత ఎవాల్వ్ అవుతూ ఎలా ఉంది, మాన్యువల్తో పాటు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. లేదు, నేను ఓన్లీ మాన్యువల్ నేర్చుకుంటా, మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటా అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? జాబ్స్ లేనప్పుడు మనం ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, డెవాప్స్లో కూడా సేమ్ ప్రొసీజర్. మెల్లగా కొన్ని కంపెనీస్, క్లయింట్స్ బేసిక్ నాలెడ్జ్ అన్న డెవలప్మెంట్ మీద ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ప్రతి చిన్నదానికి మళ్ళీ డెవలప్మెంట్కి పంపించి అట్లా కాకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఈ డెవాప్స్లో అయినా కానీ ఈ డేటా సైన్స్లో కానీ ఏఐ టూల్స్ మనం వాడడం నేర్చుకోవాలి. ఓన్లీ నేను డెవాప్స్ కోర్సు లేకపోతే డేటా సైన్స్ కానీ ఏదైనా కానీ ఒకటి ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను. ఆ డెవాప్స్లో పెద్ద కోడింగ్ పని లేదు. వాస్తవానికి కూడా డెవాప్స్లో కోడింగ్ పని లేదు, కానీ ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడి నేను డెవాప్స్లో కోడింగ్ పని లేదు కాబట్టి డెవాప్స్ నేర్చుకుంటే, డెవాప్స్ అనేది వ్యాస్ట్ సిలబస్. అర్థం చేసుకోండి. మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మల్టిపుల్ పీపుల్ దోస్ ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ. డెవాప్సే కాదు, మల్టిపుల్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇదొక్కసారి ఆలోచించండి. అండ్ కోడింగ్ అనేది డెవాప్స్లో తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డేటా సైన్స్లో కూడా ఎక్కువగా మ్యాథమెటిక్స్ ఉంటుంది, పైథాన్ కూడా ఉంటుంది. బట్ ఏంటి అంటే, మినిమల్ అనేది దేంట్లో అయినా ఉంటుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ కంపారిటివ్లీ డెవాప్స్ కంటే డేటా సైన్స్లో కొంచెం కోడింగ్ ఎక్కువే ఉంటుంది. బట్ డెవాప్స్లో కూడా కోడింగ్ అనేది అవసరం పడుతుంది, మినిమల్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన మైండ్ సెట్ పూర్తిగా డెవాప్స్లో కోడింగ్ ఉండదు, విపరీతంగా డేటా సైన్స్లో కోడింగ్ ఉంటుంది, ఇలాంటి మైండ్ సెట్ కాకుండా కోడింగ్ అనేది, డెవలప్మెంట్ అనేది మనకి మినిమం ఏ కోర్స్ నేర్చుకున్నా మనం తెలుసుకోవాలనే విషయం. అండ్ అట్ ది సేమ్ టైం ఏఐ టూల్స్ దానికి సంబంధించి ఎలా మనం వర్క్ చేయాలనే విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.